ఆ యువకుడి ప్రాణం ఎలా పోయింది? లాకప్లో అసలు ఏం జరిగింది? మృతదేహాన్ని మాయం చేసేందుకు ఎవరి సహకారం ఎంత? ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతుకుతోంది సిట్. 2 రోజుల విచారణలో కీలక అంశాలు వెలుగు చూశాయా? ఈ కేసులో ఇంకా ఎన్ని సంచలన నిజాలు బయటపడనున్నాయి? అసలు సాయి కృష్ణ లాకప్ డెత్ వెనుక దాగిన మిస్టరీ ఏంటి? గాదే సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రధాన నిందితుడైన సస్పెండెడ్ సీఐ నాగరాజు సిట్ విచారణలో నోరు విప్పటం లేదు. సుప్రీంకోర్టు కఠిన ఆదేశాల నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించిన అధికారులు 2వ రోజు ఆయన్ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. అయితే విచారణకు నాగరాజు ఏమాత్రం సహకరించడం లేదని, కీలక ప్రశ్నలన్నిటికీ మౌనమే సమాధానంగా దాటవేస్తున్నట్లు సమాచారం. 7 రోజుల సిట్ కస్టడీలో భాగంగా 2వ రోజు విచారణలో అధికారులు నాగరాజుపై ప్రశ్నల వర్షం కురిపించారు. మార్కాపురం నుంచి సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న తర్వాత చట్ట ప్రకారం 24 గంటల్లోగా కోర్టులో ఎందుకు హాజరు పరచలేదు? కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణపై అమానుషంగా దాడి జరుగుతున్నప్పుడు స్టేషన్ బాధ్యుడిగా మీ పాత్ర ఏంటి? లాకప్ డెత్ జరిగిన తర్వాత స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీని ఎవరి ఆదేశాలతో డిలీట్ చేశారు? ఈ మొత్తం వ్యవహారంలో శాఖలోని ఏ ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయి? ఈ తరహా ప్రశ్నలు సంధించారు. నాగరాజు మాత్రం తనకు ఏమీ తెలీదంటూ మౌనం వహించడం సిట్ అధికారుల సహనానికి పరీక్షగా నిలుస్తోంది. బాధిత యువకుడు సాయికృష్ణ అక్రమ నిర్బంధంలో పోలీసుల దాడి వల్లే మరణించాడని సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది. అయితే మరణం తర్వాత శవాన్ని రహస్యంగా దహనం చేయటం, ఆపై అతను గోవా పారిపోయాడంటూ తప్పుడు కథనాలను సృష్టించడం వెనక ఉన్న సూత్రధారులను పట్టుకోవడంపై సిట్ ప్రస్తుతం దృష్టి సారించింది. సాంకేతిక ఆధారాలు ముందుంచి ప్రశ్నిస్తున్నప్పటికీ నాగరాజు నుంచి ఆశించిన సమాచారం రావటలేదని తెలుస్తోంది. మరోవైపు ఈ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు విచారణ ప్రక్రియపై కఠిన నిబంధనలు విధించింది. నాగరాజును జైలు లోపల కాకుండా విజయవాడలోని సిట్ విచారణ కేంద్రంలోనే ప్రశ్నించాలని, విచారణ జరుగుతున్న సమయం మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టం చేసింది. 3rd డిగ్రీకి తావు లేకుండా కేవలం ఆధారాల ప్రాతిపదికన విచారణ జరపాల్సి రావడంతో సిట్ అధికారులు ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నారు. ఇదే సమయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తనని సిట్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదంటూ నాగరాజు గతంలో కోర్టుకు రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రానున్న 5 రోజుల్లో నాగరాజు నోరు విప్పితేనే ఈ లాకప్ డెత్ వెనక ఉన్న మరికొందరు పెద్దల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఇదే కేసులో అరెస్టైన కానిస్టేబుళ్లు అశోక్, నానిలను కస్టడీ కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేయగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.